భారతదేశం వ్యవసాయ దేశం. కొంతమంది రైతులు ప్రత్యేకమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ఈ రైతు ఎలాంటి కూరగాయలను పండిస్తున్నాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? అతను బంగాళాదుంపలను పండిస్తున్నారు. అయితే ఇందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇక నిజానికి బంగాళాదుంపలు భూమిలో పెరుగుతాయి. కానీ గుజరాత్ లోని కేసోడ్ కు చెందిన ఈ రైతు భూమి మీద బంగాళాదుంపలను పెంచుతున్నాడు. దీనిని జైంట్ బంగాళాదుంప అంటారట. గత కొన్నేళ్లుగా వ్యవసాయంతో అనుబంధం ఉన్న హర్సుఖ్ భాయ్ తనదైన రీతిలో విజయవంతమైన వ్యవసాయం చేస్తున్నాడు. ఈ జైంట్ బంగాళాదుంపల గురించి తెలుసుకునే ముందు దీనిని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా జైన మతం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితుల్లో జీవహింసకు ఒప్పుకోరు. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఓ జీవినైనా ఇబ్బంది పెడతారేమోనని వారు మూతికి మాస్క్ వేసుకుంటారు. శాకాహారంలో కూడా నియమ నిబంధనలతో కూడిన ఆచారాలు పాటిస్తారు. జైనులు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, క్యారెట్, బీట్రూట్లను తినరు. కేవలం ఆకుకూరలను మాత్రమే తింటారు. ఎందుకంటే ఈ దుంపలన్నీ భూమిలో పెరుగుతాయి. వాటిని తీసుకోవాలంటే వేళ్లతో సహా పైకి లాగేసి దుంపలను తీసుకోవాలి. అయితే జైనులు మొక్కలకు ప్రాణం ఉంటుందని వారి మత ఆచారాల ప్రకారం నమ్ముతారు. అందుకే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోరు. ఇక భూమిపై పెరిగే ఆకుకూరలను తింటారు. వాటిని కోసినా తిరిగి పెరుగుతాయని అలా చేస్తారు. అయితే గుజరాత్ కు చెందిన హర్సుఖ్ భాయ్ పండిస్తున్న బంగాళాదుంపలు వేర్లకు పుట్టవు, నిమ్మకాయల్లా చెట్టుకి కాస్తాయి. అందుకే వీటిని జైనులు కూడా తినవచ్చని అతను అంటున్నాడు. దీని పేరు కూడా జైన బంగాళాదుంపలని అతను తెలిపాడు. హర్సుఖ్ భాయ్ 14 సంవత్సరాల వయసులో జునాగఢ్ కు వచ్చినప్పుడు అతను ఒక మార్గంలో దారి తప్పిపోయాడట. అలా దారి తప్పిన తర్వాత ఒక సాధువు అతన్ని కలిశాడని, అనంతరం ఆ సాధువు ఈ మొక్కను బహుమతిగా తనకు ఇచ్చాడని హర్సుఖ్ భాయ్ అంటున్నాడు. మిగతా బంగాళాదుంపల కంటే ఇవి ఎక్కువ తీపిగా ఉంటాయని హర్సుఖ్ భాయ్ అంటున్నారు. హర్సుఖ్ భాయ్ బంగాళాదుంప శరీరంలోని ఎడమ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. వీటిని తినడం వల్ల 75 ఏళ్ల వయసులోనూ తాను ఆరోగ్యంగా ఉన్నానని అతను పేర్కొన్నారు. భూమిపై పెరిగే ఈ బంగాళాదుంపలను జైనులు కూడా తినవచ్చని హర్సుఖ్ భాయ్ తెలిపారు. ఏదేమైనా బంగాళాదుంపలు భూమిపై పెరగడం వింతే కదా.